ఈ జింగని మీద కన్నేసి పెట్టమన్నారు, కంపల్సరీ కన్నేసి పెడతా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈరోజు వచ్చేసి 31 డిసెంబర్ 2023 ఆఖరి రోజు కాబట్టి ఈ వీడియోని ఆఖరి వీడియో అని చెప్పేసి టైటిల్ అండ్ థంబ్నెయిల్ సెట్ చేసి అప్లోడ్ అయితే చేయడం జరిగింది. 1 ఇయర్ నుంచి గైస్ మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు కాబట్టి అసలు 2023లో మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఏ పొజిషన్ నుండి మీరందరూ ఏ పొజిషన్ నుంచి మన ఛానల్ని ఏ పొజిషన్కు తీసుకెళ్ళారు అని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ కనుక మీరు చూసినట్లయితే మేము ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ మిస్ అయినా కావచ్చు, ఎవ్రీ డే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. ఈవెన్ సంక్రాంతి అండ్ దీపావళి టైంలో డైలీ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేసినాం. నైట్ అంతా నిద్ర లేకున్నా సరే ఏం లేకున్నా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో అన్నట్లుగా కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేసినాము. మన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ 2 కార్లు యాడ్ కావడం జరిగింది, అంతేకాకుండా బైక్స్ యాడ్ కావడం జరిగింది. అండ్ మీ అందరి సపోర్ట్ క్రేజీగా ఉండడం వల్ల మనం కొత్త కెమెరా సెటప్ని కూడా పర్చేజ్ అయితే చేసినాం. ఇదంతా కూడా 2023లో పాసిబుల్ అయితే అయిందనమాట. సో సబ్స్క్రైబర్ కౌంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 జనవరి 2023 రోజు ఎవరికైనా గుర్తుకుందా 1,80,000 చిల్లర ఉండే మన సబ్స్క్రైబర్స్. 1,85,817 అలా చూసినావా? మొత్తం రాసుకొచ్చినావు అన్నట్టు 1,85,000 సంథింగ్ ఉండే. అసలు ఉంటుంది మనకు ఇప్పుడు లాస్ట్ డేకి వచ్చేసరికి 5,70,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ 3,80,000 సబ్స్క్రైబర్స్ని అయితే మనం ఓన్లీ 2023లోనే గెయిన్ చేయడం జరిగింది. సో మీ అందరి సపోర్ట్ వచ్చేసి ఇంత క్రేజీగా అయితే ఉందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అందరిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేసే సిరీస్ ఏదైనా ఉందంటే అది వచ్చేసి క్యాంపింగ్ సిరీస్ అనమాట. సో ఈ ఇయర్ కాదు, అది మనం పోయిన సంవత్సరమే ఇంట్రడ్యూస్ అయితే చేసాం. 12 అవర్స్ క్యాంపింగ్ సిరీస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ 2023లో మనం 12 అవర్స్ నుంచి 24 అవర్స్కి అయితే అప్గ్రేడ్ అయినామన్నమాట. 24 అవర్స్ క్యాంపింగ్స్ అయితే చేసాం. వీటిలో కనుక మనం చూసుకున్నట్లయితే మనం చాలా రిస్కీ ఏరియాస్లో భూమిలో కావచ్చు, రైల్లో కావచ్చు, కార్లలో కావచ్చు, సర్కిల్లో కావచ్చు, స్విమ్మింగ్ పూల్లో కావచ్చు, ట్యాంక్ పైన కావచ్చు, ఇలా చాలా ప్లేసుల్లో గైస్ మనమైతే 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ మనం మిగిలిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఫ్లైట్ అది ఒక్కటే. అది కూడా 2024లో కంపల్సరీ చేస్తాం, చేసి మీ ముందుకు అయితే తీసుకొస్తాం. ఇంకా ఫర్దర్గా దొరికింది కానీ అక్కడ పర్మిషన్ రాలేదు. అక్కడ పర్మిషన్ వస్తే అసలు చేస్తాం. 2023లో మేము చెయ్యాలని క్యాంపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న క్యాంపింగ్స్ అన్నీ కూడా 2024లో అయితే వస్తాయి. మీరందరూ లైక్ చేస్తున్నారని మేము ఒక్క సండే కూడా ఒక 2 సండేలో 3 సండేలో మిస్ కావచ్చు. ప్రతి సండే ఎవ్రీ వీక్ మేము ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఖచ్చితంగా క్యాంపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం, మీ ముందుకు అయితే తీసుకొచ్చినాం. అండ్ వాటిపైన మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. అందుకోసం మేము వెనక తగ్గలేదుగా ప్రతి సండే క్యాంపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం. 2023లో మనం ఆల్మోస్ట్ 300కి పైగానే వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. 300 పైగా కాదు, 400 దాకా వీడియోస్ అప్లోడ్ చేసినాము. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఒక బ్రాండ్ వీడియో అనేది అయితే ఉంటుంది. ఆ బ్రాండ్ వీడియో మా అందరికి వచ్చేసి ఏంటి అంటే MS ధోని థ్రెడ్ ఆర్ట్. సో దాన్ని అప్లోడ్ చేయడం కోసం ఆల్మోస్ట్ 4 డేస్ కంటిన్యూస్గా కష్టపడ్డాము. నిద్ర లేదు, తిండి లేదు, అయినా సరే కంటిన్యూస్గా వర్క్ చేసినాం అండ్ కంప్లీట్ అయితే చేసినాం. మేము పర్సనల్గా ఎంతైతే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసినామో మిలియన్స్లో వ్యూస్ వస్తాయి అనుకున్నాము, బట్ అంత సపోర్ట్ రాలేదు. అయినా సరే మీ అందరి సపోర్ట్ వచ్చేసి చాలా క్రేజీగా వచ్చింది. దానిపైన 4 రోజులు చేయడానికి సాల్సాలు అయింది. మళ్ళీ దాని నుంచి రికవర్ కానీ మళ్ళీ 4 రోజులు పట్టింది. దగ్గర 1 వీక్ మొత్తం ఎఫర్ట్స్ పట్టినాయి దాని మీద. ఆ వీడియో మీద హైయెస్ట్ బడ్జెట్ వీడియో మనది అది ఇప్పటివరకు కూడా. మళ్ళీ దాని మీద ఖర్చు చేసినంత ఇంతవరకు ఏ వీడియో మీద ఖర్చు చేయలే. అది రికవర్ కూడా కాలేదు. అయినా కానీ మాకు హ్యాపీగా అనిపించింది. ఆ వీడియో నడుస్తున్న రోజులు లేకపోతే అప్లోడ్ చేసినప్పుడు దాన్ని చాలా చూసిన తర్వాత ఆ ఫీలే వేరు. అరే మనమే చేసినామా అన్న ఫీలింగ్ వచ్చింది మాకే. ఆ వీడియో నుంచి కూడా మేము ఎక్కడికైనా వెళ్తే ఈవెంట్కి వెళ్ళినా సరే ఎక్కడికైనా వెళ్ళినా సరే చాలా మంది మమ్మల్ని గుర్తుపట్టారు. అన్న వాళ్ళు MS ధోని థ్రెడ్ ఆర్ట్ తయారు చేసి చూడు వాళ్ళే అనుకుంటా. సో అది వచ్చేసి మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. 2023లో మనం ఒక కొత్త మైల్ స్టోన్ని హిట్ చేసిన ప్రతిసారి అది 200K కావచ్చు, 300K కావచ్చు, 400K కావచ్చు, ప్రతిసారి మేము వచ్చేసి లైవ్ని అయితే కండక్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ 400K టైంలో ఏమైందంటే అది వర్షాకాలంలో అయింది కాబట్టి వర్షాల వల్ల వైఫై లేకుండే, కరెంట్ లేకుండే. సో లైవ్ అయితే కండక్ట్ చేయలేకపోయినాము. అండ్ 500K అప్పుడు సేమ్ అలానే అయింది. బట్ నెక్స్ట్ డే వచ్చేసి లైవ్ అయితే కండక్ట్ చేసినాం, మీ అందరితో మాట్లాడినాము. 2024 గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మన ఛానల్ బర్త్డే అయితే ఉంది. అంతేకాకుండా 600K కూడా ఉంది కాబట్టి ముందు 2 ఒకటేసారి వస్తే ఇంకా హ్యాపీ. ఒకవేళ బర్త్డే ముందు వస్తే ఛానల్ బర్త్డే ఆ రోజు అయితే మనం లైవ్లో అందరం కలిసి మాట్లాడుకుందాం. 2023లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఇంకో ఇంట్రెస్టింగ్ సిరీస్ని మనం ఏం లాంచ్ చేసినామంటే ఏం లాంచ్ చేసినాం రా?
ఛాలెంజెస్, పనిష్మెంట్ ఛాలెంజెస్, రివెంజ్ ఛాలెంజెస్. ఈ వీడియోల పైన, ఈ సిరీస్ పైన కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కాబట్టి 2024లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ ఛాలెంజెస్ సిరీస్ ఏదైతే ఉందో, క్యాంపింగ్ సిరీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేమైతే మీ ముందుకు తీసుకొస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర 2 ల్యాంబో కార్లు ఉన్నాయి కాబట్టి 2023లో కనుక మనం చూసుకున్నట్లయితే మేము బ్లైండ్ ఫోల్డ్ కార్ వీడియో చేయడం జరిగింది. అంతేకాకుండా క్రేజీ కార్ వీడియో చేసినాం, మనీ కార్ వీడియో చేసినాం, కార్స్కి టగ్ ఆఫ్ వార్ చేసినాం, రబ్బర్లతో కార్ని గుద్దినాం, కార్ రీమ్కి రబ్బర్లు వేసి మేమైతే గైస్ కార్ని అయితే డ్రైవ్ చేయడం జరిగింది. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే కార్ స్టీరింగ్ తీసేసి దానికి సైకిల్ హ్యాండిల్ని సెట్ చేసి కూడా మేమైతే కార్ని అయితే డ్రైవ్ చేయడం జరిగింది. ఇలాంటివే కాదు, దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి మీరు 2024లో అయితే మన ఛానల్లో ఖచ్చితంగా చూస్తారు. మర్చిపోయినామన్నా నాకడ్ కార్ అదొకటి చేసినాం. కార్ మొత్తం ఇప్పేసి దాన్ని తీసుకొని క్రేజీ కార్ అంటే అదే కదా జింగా చెప్పిన కదా, అలా క్యాంపింగ్ కూడా చేసినాం 24 hours. ఈసారి 2024లో ఎట్లా అంటే దాంట్లో ఏం ఉంచదు, ఓన్లీ ఇంజన్ టైర్లే ఉండాలి. మొత్తం గోష్ పారేయాలి. 2024లో కార్లతోని కావచ్చు, బైక్స్తోని కావచ్చు, ఇంకా హెవీ వెహికల్స్తోని కావచ్చు, చాలా క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే గైస్ అప్లోడ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాము. ఇప్పుడు కొద్దిగా టీం తక్కువ ఉండడం వల్ల అవన్నీ పాసిబుల్ కాలేకపోతున్నాయి. ఇంకా ముందు చెప్తా, ఇంకా ఫర్దర్ ఏం ప్లాన్స్ ఉన్నాయి ఏంది అని చెప్పేసి. నెక్స్ట్ బస్సులు లారీలే. అడ్వెంచరస్ వీడియోస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మేము ఎప్పుడు కూడా ఎక్కన ఒక పెద్ద గుట్ట ఎక్కినాం, దానిపైన మ్యాగీ వేసుకొని అయితే తిన్నాం. ఆ వీడియో పైన మీ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. దాంతో పాటుగా ఎన్నో రోజుల క్రితం మూసివేయబడ్డ ఒక కెనాల్ లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినాం మీ అందరి కోసం. ఆ తర్వాత గోస్ట్ హంటింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినాం. గోస్ట్ హంటింగ్లో కనుక మనం చూసుకున్నట్లయితే గోస్ట్ డిటెక్టర్ తెప్పించినాం. అంతేకాకుండా గోస్ట్ ఏరియాలో CCTV ప్లేస్ చేసినాం, హాంటెడ్ ఏరియాలో క్యాంపింగ్ చేసినాం. ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే గైస్ గోస్ట్ రిలేటెడ్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిపైన కూడా మీ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. ఈవెన్ క్యాంపింగ్స్కి ఏ విధంగా సపోర్ట్ వస్తుందో మన ఛానల్లో గోస్ట్ వీడియోస్ కూడా అంతే సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఫర్దర్గా కూడా ఈ గోస్ట్ హంటింగ్ వీడియోస్ వచ్చేసి గైస్ కంటిన్యూగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అడ్వెంచరస్గా ఇంకొకటి ఏంటి అంటే నేను ఆ పారామోటరింగ్ కూడా చేసిన. అదొకటి అడ్వెంచర్, ఎందుకంటే భూమి కంటే హైట్ ఆకాశంలోకి ఎగిరిపోతాం కదా, ఎప్పుడు ఏమైతే తెలియదు దాంట్లో. అయినా సరే రిస్క్ చేసి మీకు అందరికి చూపెట్టాలని చెప్పేసి పారామోటరింగ్ కూడా ఎక్కడం జరిగింది. మీకు అందరు తెలియని ముచ్చట ఏంటంటే గోస్ట్, అది దాన్ని ఏమంటారా, హాంటెడ్ ఏరియా. గోస్ట్ హంటింగ్కి ఎప్పుడు అయినా సరే తెల్లారి జింగని జ్వరం వస్తుంది. ఎందుకో భయపడతాడో మరి ఏమవుతుంది, బాగా భయపడతాడు. కంటిన్యూస్గా గైస్ ఒక వీడియో, ఒక ఎక్స్పెరిమెంట్, ఛాలెంజ్, క్యాంపింగ్ అన్నట్లుగా వీక్స్ వచ్చేసి గడుస్తూనే ఉన్నాయి. అదే పనిగా వీడియో షూట్ చేస్తూనే ఉన్నాం. అప్పుడే వచ్చింది అసలు సిస్సలైన ధమాకా. అదేంటి అంటే దీపావళి. సో దీపావళి గైస్ మీరు చూసారు కదా, కంటిన్యూస్గా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. రాత్రి అసలు పడుకునేసరికి 2, 3 ఎప్పుడో అసలు టైం అయ్యేది. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ షూట్కి అయితే పరిగెత్తే వాళ్ళం. ఈ విధంగా కంటిన్యూస్గా ఒక 2 months అయితే కష్టపడ్డాం. అండ్ ఆ వీడియోస్ పైన మేము ఎంతైతే కష్టపడ్డామో మీరు కూడా అంతే సపోర్ట్ చూపెట్టారు. ఆ వీడియోస్ అన్నిటిపైన క్రేజీ సపోర్ట్ అయితే రావడం జరిగింది. మనం హెవీ దీపావళి వీడియోస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనం 50,000 పాము గోయిలను కాల్చడం జరిగింది. అతిపెద్ద కాకరపుల తయారు చేసాం. 50,000 పాప్ని కాల్చాం. అంతేకాకుండా 1000 రాకెట్లని ఒకేసారి కాల్చినాం. అండ్ 32 స్కై షాట్స్ని కాల్చినాం ఒకటేసారి. కార్ పైన క్రాకర్స్ని పెట్టి కాల్చినాం. అండ్ 1 lakh రోల్ క్యాప్స్ని ఒకేసారి కాల్చినాం. ప్లస్ గ్యాస్ సిలిండర్ని కోసి దాంట్లో క్రాకర్స్ వేసి దాన్ని వేల్చినాం. చాలా వీడియోస్ వచ్చేసి గైస్ మనం ఏమవుతుందంటే మనము హెవీ బడ్జెట్ పెట్టి అంతేకాకుండా పెద్ద లెవెల్లో వీడియోస్ ఇస్తాం కదా, సో వీటిపైన యూట్యూబ్ వచ్చేసి ఏజ్ రిస్ట్రిక్షన్ వేస్తుంది. ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే దాని నుంచి మనం ఎటువంటి మనీ అయితే ఎర్న్ చేసుకోలేం. దాని రీచ్ వచ్చేసి అక్కడికే అయిపోతుంది, న్యూస్ని అంతే అయిపోతుంది అన్నమాట. అది వచ్చేసి మాకు ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఏదైనా వీడియో మీద మేము దగ్గర ఒక 10,000 ఖర్చు పెట్టి 5,000 ఖర్చు పెట్టి వీడియో షూట్ చేసినాం అనుకో. సపోజ్ రోల్ క్యాప్స్ వీడియో ఉంది, దాని మీద 7,000 8,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఆ వీడియో షూట్ చేసినాం. దాని మీద ఏజ్ రిస్ట్రిక్షన్ ఇస్తుంది యూట్యూబ్. అనగానే అంటే మనం దాని మీద పెట్టిన పైసలు మనకు రావాలా, అంతే మనకు 1% మనీ కూడా రాదు, ఆ వీడియో అయిపోతుంది అక్కడితోనే. సో అది వచ్చేసి మేము బాగా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం యూట్యూబ్లో. మా మేనేజర్తో మాట్లాడాం, యూట్యూబ్ మేనేజర్తో. వాళ్ళు కూడా దానికి ఏం సొల్యూషన్ ఉండదు, మీరు చేసే ఎక్స్పెరిమెంట్లే అసొంటి కాబట్టి యూట్యూబ్ కూడా భయపడతారు, కంపల్సరీ దాని మీద ఏజ్ రిస్ట్రిక్షన్ వేస్తారని చెప్తున్నాను అన్నట్టు. సో ఇది వచ్చేసి మేము ఫేస్ చేసిన ప్రాబ్లం. దీపావళి వీడియోస్ పైన క్రేజీ సపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2024 దీపావళి కూడా మొత్తం నరేందర్కి మొత్తం సుల్బాములు కట్టి పేలుద్దాం. అండ్ క్రాకర్స్ అన్నాం కదా, క్రాకర్స్లో మనం గివ్ అవే కూడా కండక్ట్ చేసినాం. అది కూడా మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం 10,000 రూపీస్ క్రాకర్స్ గివ్ అవే పెట్టినాం. గెలిచిన వాళ్ళకు చాలా క్రేజీగా ఉండాలని చెప్పేసి పోను 140 కిలోమీటర్స్, రాను 140 కిలోమీటర్స్, 280 కిలోమీటర్స్, ఇక మీద ఇంకో 10 కిలోమీటర్లు అనుకోరి, 20 అనుకోరు. ఇక టోటల్గా 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటి దగ్గర దాకెళ్ళి వాళ్ళ క్రాకర్స్ ఇచ్చి రిటర్న్ అయితే వచ్చినాం. ఆ వీడియో కూడా మీరు చూసిరు కావచ్చు. ఇలాంటి గివ్ అవేస్ వచ్చేసి
1 మిలియన్ తర్వాత అయితే ఉంటాయి. చాలా క్రేజీ గివ్ అవేస్ ఉంటాయి కాబట్టి తొందరగా 1 మిలియన్ అయితే గైస్ ఛానల్ కంప్లీట్ అయితే చేసేయండి. ఏ గివ్ అవే ఉన్నా మాక్సిమం మేమే వచ్చి చేయడానికి ట్రై చేస్తాం. 100% అది మిమ్మల్ని కలిసి మీకు వచ్చి ఇచ్చిపోతాం. అండ్ బైక్స్ పరంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 2023లో బైక్స్తో కూడా మేము చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినాం. వాటిలో నా పర్సనల్లీ నాకు నచ్చిన వీడియో ఏంటి అంటే బైక్ని మేము లీలలకు దించినాం కదా, అది నీకు జింగా అదే నాకు కూడా నీకు కూడా అదేనా నీకన్నా షోలే అచ్చుతం వస్తుండే 3 టైర్ల బండి. సో బైక్లో కనుక మనం చూసినట్లయితే గైస్ మనం షోలే బైక్ని తయారు చేసినాం, బైక్ని నీళ్ళలో నడిపినాం, బైక్ని భూమిలో వాతి పెట్టినాం, బైక్ని ఎల్పిజి గ్యాస్తో నడిపించినాం, అండ్ డియోడ్రెంట్తో నడిపించినాం, నేకెడ్ బైక్ వేసినాం, బైక్ని మందుతో నడిపించినాం, అండ్ లాస్ట్ వస్తే బైక్ మీద క్యాంపింగ్ కూడా చేసినాం. ఇవన్నీ వీడియోలు అయితే గైస్ మనం బైక్తో చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా బైక్తో మనం ఆల్టో కార్ రేసింగ్ కూడా కండక్ట్ చేసినాం, అండ్ బైక్ టగ్ ఆఫ్ వార్ కూడా చేసినాం. ఇంకా క్రేజీ వీడియోస్ వచ్చేసి మనకు ఫోన్తోని బైక్ని ఆపరేట్ చేసినాం, గడ్డలు పెట్టి చేసినాం కదా, కాలుష్యం కార్బేట్ అదే నీళ్ళతో నడిపించింది. అదే బైక్ని మేము ఫోన్తో ఎలా ఆపరేట్ చేయాలి అనే వీడియో కూడా షూట్ అయితే చేసినాము. సో అన్ని వీడియోల పైన మీ సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ 2024లో కూడా ఇంకా మనం ఫర్దర్గా ఏమైనా కొత్త బైక్స్ ఉన్నా సరే లేకుంటే ఉన్న బైక్ల మీదనే చాలా క్రేజీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఫైనల్గా గైస్ 2023లో కనుక చూసినట్లయితే మేము ఎంతైతే కష్టపడ్డామో మా వంతు ఎఫర్ట్స్ మేము ఎంతైతే పెట్టినామో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చారు. ఇంకా మీది పోవాలి. సో ఈ ఇయర్ వచ్చేసి మేము 2023లోనే 1 మిలియన్ మీరు చేస్తారని అనుకున్నాం, బట్ 1 మిలియన్ అయితే కంప్లీట్ కాలేదు. వీఆర్ సాడ్ ఫర్ దట్. ఒకవేళ అయ్యి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. బట్ 2024లో ఖచ్చితంగా 1 మిలియన్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. మొన్న ఏదైతే ఈవెంట్కి పోయినామో మేము దాంట్లో 500K సబ్స్క్రైబర్స్తో పోయినాం కదా, అదే ఈవెంట్ మళ్ళీ 30th జూన్కి అయితే ఉందన్నమాట, జూన్ లాస్ట్ రోజు. సో ఆ రోజు మీరు నాకు తెలిసి 1 మిలియన్ కంప్లీట్ చేస్తారు, 1 మిలియన్ అవుతారు మనం ఉంటాము అని అనుకుంటున్నా. 6 నెలల టైం ఉన్నది, చూద్దాం ఏం చేస్తారు ఏం కథ అని చెప్పేసి. సో ఈ 2023లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, చాలా క్రేజీ వీడియోస్ అప్లోడ్ చేసినాం, చాలా మైల్ స్టోన్స్ని హిట్ చేసినాం. మీ అందరి సపోర్ట్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. బట్ హ్యాపీనెస్తో పాటుగా సాడ్నెస్ కూడా ఉంటుంది కాబట్టి సాడ్నెస్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మధ్యలో ఆగస్టులో అయితే తాత చనిపోవడం జరిగింది. అది వచ్చేసి పెద్ద సాడ్ న్యూస్ మీ అందరికి కావచ్చు మాకు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఇద్దరు టీం మెంబర్స్ వచ్చేసి గైస్ ఛానల్ నుంచి అయితే విడిపోవడం జరిగింది. అది రీజన్ ఏంది అనేది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఫర్దర్గా దాని గురించి ఏం డిస్కస్ చేయాలనుకోవట్లేదు. బట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళు మన దగ్గర నుంచి వేయరు, ఎక్కడ పని చేసినా కానీ మంచిగా హానెస్టీతో పని చేయరు, అంతేకాకుండా హానెస్టీతో ఉండరు, ఎక్కడైనా సరే సక్సెస్ అవుతారు. మీరు ఇంకా రిజైన్ అవ్వాలనుకున్నా సరే నో ప్రాబ్లం, రిజైన్ అయితే అవ్వండి. టీం మెంబర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫర్దర్గా ఇంకో 2-3 మంత్స్లో ఒక కొత్త కెమెరామెన్ అయితే మన ఛానల్లో జాయిన్ అవుతాడు. అంతేకాకుండా మనీ వచ్చేసి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మన ఛానల్కి రాలేకపోతుండు, మనీ వస్తాడు. అండ్ నరేందర్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు ఎడిటర్, కంపల్సరీ జాయిన్ అయితే అయిపోతాడు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వీడు వచ్చేసి మా సొంత బామ్మారిది. ఇక అన్న గురించి మీకు చెప్పనవసరం లేదు, మా సొంత అన్న. ఇక వీడితో మా సొంత తమ్ముడు అసంటుడే, తమ్ముడే. ఇక తమ్ముడు లేడు కాబట్టి నాకు ఎట్లా వీడియో తమ్ముడిగా. సో మేము నలుగురం వచ్చేసి విడదీయలేని మా బాండింగ్, మేము నలుగురం కంపల్సరీ ఛానల్ ఎప్పటికి ఉంటాము. ఈ జింగని మీద ఒక కన్నేసి పెట్టమన్నారు, కంపల్సరీ కన్నేసి పెడతా. జింగడేం పోడు కానీ మనోడే. సో మేము నలుగురం అయితే గైస్ కంపల్సరీ ఉంటాం. ఇంకా ఫర్దర్గా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. మా ఫ్రెండ్ గారు చెప్పింది నాకు ఎడిటింగ్ నేర్పించినాడు. ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు. బట్ మీ నలుగురు వచ్చేసి గట్టిగా ఉండరు, చాలా ఏడికి పోదు, మీ ఆడియన్స్ వచ్చేసి ఎంటర్టైన్ అవుతూనే ఉంటారని చెప్పేసి అది 100% కరెక్ట్. 2024లో వచ్చేసి గైస్ చాలా క్రేజీ బైక్ ఎక్స్పెరిమెంట్స్, కార్స్ ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి మన ఛానల్లో మీరు చూస్తారు. క్రేజీ క్యాంపింగ్ చూస్తారు, క్రేజీ ఛాలెంజెస్, రివెంజ్ ఛాలెంజెస్ చూస్తారు. వీటితో పాటుగా చెప్పు నామకం చూస్తాడు. వీటితో పాటుగా మీకు ఇంకేమైనా కావాలంటే ఏమైనా సిరీస్ కావాలి ఈ ఛానల్లో చూసినాం, ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని కనుక మీరు అనుకున్నట్లయితే కామెంట్ అయితే వేయండి. అండ్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే 2024లో మనం ఒక ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి అయితే ఎంటర్ కాబోతున్నాం అన్నమాట. అంటే కామెడీ వీడియోస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, యాక్టింగ్ చేసేటి, అవి కూడా మనం అయితే షూట్ అయితే చేయబోతున్నాం 2024లో. ఇది వచ్చేసి మీకు ఒక అప్డేట్ అని చెప్తున్నా. అండ్ 2023లో ఏ విధంగా అయితే మేము మమ్మల్ని సపోర్ట్ చేశారో అలాగే 2024లో కూడా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అండ్ 2023లో మేము మిమ్మల్ని ఏ విధంగా అయితే ఎంటర్టైన్ చేసామో 2024లో కూడా అదే విధంగా ఎంటర్టైన్ అయితే చేస్తామని మేము అనుకుంటున్నాం. 2023లో ఎవరికి ఎటువంటి దెబ్బలు లాగకుండా, మేజర్ అంటే చిన్న దెబ్బలు లాగిన తలకే వలిగింది అనుకోండి, చిన్న దెబ్బలు కాకుండా పెద్ద దెబ్బలు ఎవరికి తగలకుండా, అంటే కాళ్ళు విరగడం, చేలు విరగడం ఇలాంటివి ఏం జరగకుండా సేఫ్గా అయితే 2023ని దాటినాము. 2024 కూడా ఇలాగే సేఫ్గా అయితే దాటాలి, సేఫ్గా వీడియో అయితే షూట్ చేయాలి. అండ్
అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2024లో మీరు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అదైతే హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కావచ్చు, మా టీం కావచ్చు, అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.